అందరికీ నమస్కారం. అద్దంకి నియోజకవర్గంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా అయినటువంటి అద్దంకి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. దాదాపు ఇంకా వారం రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గొట్టిపాటి ఫ్యామిలీ ప్రచారాన్ని స్పీడ్ చేసింది. గొట్టిపాటి రవికుమార్ భార్య ఝాన్సీ గారు ఈరోజు మేదరమెట్టల్లో గడప గడపకు ప్రచారం కార్యక్రమం చేపట్టారు. గత 20 రోజులుగా మీరు ప్రచార కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎలా ఉంది మీకు స్పందన? స్పందన చాలా బాగుందండి. ముఖ్యంగా మహిళల నుంచి చాలా పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉందండి. ఏ గ్రామం వెళ్ళినా అపూర్వ స్వాగతం పలుకుతూ ఉన్నారండి. అంటే ప్రధానంగా పెన్షన్ల పంపిణీ కనుక మనం గమనించినట్లయితే దాదాపుగా వృద్ధులు వితంతువులు అందరూ కూడా గత ఈ నెల పోయిన నెల కూడా ఇబ్బందులు పడ్డారు. దీన్ని ప్రధానంగా టీడీపీనే ఒక ఇదిగా చూపిస్తున్నారు. దీని మీద మీ స్పందన? దానికి ఆ ప్రభుత్వ వైఫల్యాన్ని మన పార్టీ మీద రుద్దే ప్రయత్నం మాత్రమే జరుగుతుందండి. దీన్ని మనం ప్రజల్లోకి అవేర్నెస్గా తీసుకెళ్తున్నామండి. రేపు రాబోయే నెలలో ఈ నెల 3,000 రూపాయలు, దాని అదనంగా నెక్స్ట్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చే 4,000 కలిపి 7,000 రూపాయలు ఒకేసారి పంపిణీ చేస్తాం. టీడీపీ మేనిఫెస్టో అదేవిధంగా వైసీపీ మేనిఫెస్టో దానికి కూడా పొంతన లేకుండా ఉంది. దీని మీద మీ స్పందన? దానికి దీనికి పొంతన అంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వ టైంలో ఇచ్చిన హామీలను ఆయన పూర్తిగా నెరవేర్చలేకపోయారండి. ఎగ్జాంపుల్ మనం అమ్మఒడి తీసుకుంటే ఆయన పిల్లలకి ఇస్తామని చెప్పి కానీ ఒక్కరికి మాత్రమే ఇచ్చారండి. అది కూడా కోతతో ఇచ్చారు. ఆయన ఇస్తానన్న 15,000 రూపాయలు పూర్తిగా ఇవ్వలేదండి. అదే మన ప్రభుత్వం వస్తే ఒకరు కాదండి, 2, 3 ఎంతమంది ఉన్నా ఆ కుటుంబానికి 15,000 ఒక్కొక్కరి చొప్పున ఇవ్వబడటం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు అద్దంకిలో 4వసారి, టోటల్గా 5వసారి బరిలో ఉన్నారు. దీని మీద మీకు విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? ప్రజల్లో మీరు దాదాపుగా 4 రోజుల నుంచి ఉన్నారు. మాకు విజయ అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయండి. గత 4 టర్ముల కన్నా కానీ ఈసారి అత్యధిక మెజారిటీతో మా ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారని చాలా నమ్మకంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలో కనుక వస్తే ఫస్ట్ మంత్రి పదవి గొట్టిపాటి గారికి అని కూడా అందరూ కూడా అంటే సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకే నియోజకవర్గంలో 4వసారి విజయకేతనం ఎగరేసే అవకాశాలు ఉన్నాయి. దీని మీద ఎలా ఫీల్? అంటే మంత్రి పదవి ప్రజాసేవకి ప్రాముఖ్యం కాదండి, ప్రజలలో ఉండటమే ప్రజాసేవకి ప్రాముఖ్యత అని మేమందరం భావిస్తాము. అదేవిధంగా మీ ఆడపడుచు అయినటువంటి గొట్టిపాటి లక్ష్మి గారు కూడా దర్శి నియోజకవర్గం నుంచి కూడా బరిలో ఉన్నారు. మీరు మేడం గారికి ఎలా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను? తను తప్పకుండా భారీ మెజార్టీతో విజయం సాధిస్తారండి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎలా ఉంటుందండి? మొత్తం 12 కాన్స్టిట్యున్సీలు గాను దాదాపు 12కి 12 కొడతామండి. టీడీపీ గెలుస్తాం. మెజార్టీ కాదండి, మా పని మేము చేసుకుంటా బాబు గారి సూపర్ 6 పథకాలని ప్రజలకు వివరించుకుంటా వెళ్తున్నామండి. భారీ మెజార్టీ అయితే తప్పకుండా సాధిస్తామండి. అంటే మీ వారు, మీరు, హర్షబాబు, ఇంకా మన కమల్ కిషోర్ దాదాపుగా అందరూ కూడా ఫ్యామిలీ మొత్తం కూడా ప్రచారంలో. అవును, మేము ఇప్పుడే కాదండి, గత 4 ఎన్నికలుగా కూడా మా కుటుంబ సభ్యులం అందరం రవి గారికి తోడుగా ఎన్నికల్లో ప్రచారం చేస్తూనే ఉంటామండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇదండి మేడం గారు చెప్పేటువంటి అంశం. వాళ్ళు విజయం సాధించి మరోసారి అద్దంకి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ బసవరాజుతో రత్నం, ర్యాపిడ్ న్యూస్, అద్దంకి. వీళ్ళలో చాలా మంది పోయిన మీతో తిరిగిన వాళ్ళు ఉన్నారు. తిరిగిన వాళ్ళు రండి. చెప్పండి. ఎమ్మెల్యే గారు పక్కన ఎంపీ గారికి పోతండి, సైకిల్ గుర్తు పెట్టి ఇచ్చి పక్కరండి. ముందుకెళ్ళి పాంప్లెట్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి 2 సైకిల్ గుర్తు పెట్టారు. సైకిల్ గుర్తు పెట్టారు.